అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జీరా రైస్ మరియు ఈ రైస్కు పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా జీరా రైస్ చేయటం కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి దానిలో 8 కప్పులు నీళ్లు పోసి 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచీలు, 5 లవంగాలు, 4 ముక్కలుగా చేసుకున్న 1 ఇంచ్ దాల్చిన చెక్కను వేసి నీళ్లను బాగా కాగనివ్వాలి. వాటర్ కాగిన తర్వాత 2 సార్లు కడిగి 1 గంట నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ను కాగుతున్న నీటిలో వేసి ఉడకనివ్వాలి. రైస్ 50% ఉడకటానికి నాకు 10 మినిట్స్ పట్టింది. ఈ స్టేజ్లో సాల్ట్ వేసి కలుపుకోవాలి. మీ రైస్ కొత్తవి అయితే 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేస్తే రైస్ అతుక్కోకుండా వస్తాయి. నేను ఇందులో వాడినవి ఓల్డ్ రైస్ కనుక నేను వేయలేదు. సాల్ట్ వేసిన తర్వాత 4 to 5 మినిట్స్ ఉడికించుకుంటే రైస్ 90% ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ను నేను ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హండీ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసి దానిలో 1/2 స్పూన్ షాజీరా, 1.5 స్పూన్ జీరా వేసి చిట్లనివ్వాలి. ఈ స్టేజ్లో రైస్ వేసి జీరాను బాగా మిక్స్ చేసుకుని తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు మన జీరా రైస్ రెడీ. ఇప్పుడు దాల్ తడక ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1/2 కప్, పెసరపప్పు 2 స్పూన్లు, ఎర్ర కందిపప్పు 2 స్పూన్లు, కట్ చేసుకున్న ఆనియన్ 1, కట్ చేసుకున్న టమాటా 1, పోపు దినుసులు తగినన్ని, సాల్ట్ 1/2 స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1/2 స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1/2 స్పూన్, కాశ్మీర్ మిర్చి పౌడర్ 1/2 స్పూన్, పసుపు తగినంత, కరివేపాకు కొత్తిమీర తగినంత, పెద్దగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ 2. బౌల్లో 1/2 కప్ కందిపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు ఎర్ర కందిపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్లోనికి కడిగిన ఈ పప్పులను వేసి 3 కప్పులు నీళ్లు పోసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు, గ్రీన్ చిల్లీస్ ముక్కలు వేసి కొంచెం పసుపు కూడా కలిపి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కలిపి వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి ముక్కలను బాగా కలిపి 2 నిమిషాలు మెత్తబడేటట్టు ఉడికించుకోవాలి. టమాటో ఉడికిన తర్వాత కుక్కర్లోని పప్పుల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. టమాటా ముక్కలు మీకు కనిపించకుండా మెత్తగా అయిపోవాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా అయిన తర్వాత పప్పు కలుపుకొని ఉడికించుకోండి. ఇప్పుడు తడకా కోసం వేరొక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఘీ వేసి కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. జీలకర్ర చిట్లి వేగిన తర్వాత ఎండుమిర్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన కాశ్మీరీ చిల్లీ కారం వేసి కలుపుకుంటే మన తడక రెడీ. ఇప్పుడు ఈ తడకాను మనం ముందుగా సిద్ధం చేసుకున్న దాల్ కర్రీ మీద వేసుకుంటే మన దాల్ తడక రెడీ.
దీన్ని కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.